హాయ్ అండి. ఈ వీడియో అయితే మా అన్నయ్య ఇరుముల రోజు తీసిన వీడియో. అన్నయ్య, డాడీ కూడా మాలేసుకున్నారు. డాడీ అయితే మార్నింగే కట్టించుకొని ద్వారపూడిలో ఇరుములు ఇచ్చేయడానికి స్టార్ట్ అయిపోయారు. అన్నయ్య అయితే 10 రోజుల ట్రిప్‌కి శబరిమల బస్సుకెళ్ళాడండి. అందువల్ల అన్నయ్యది మార్నింగ్ 11 ఆ టైంకి కట్టించుకున్నారు ఇరుములు. డాడీది మార్నింగ్ 6కి అయిపోయాయండి. 6కి అయిపోయి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయారు ద్వారపూడి దగ్గర మూలన్న. మా అన్నయ్య ఈసారితో 4 సార్లు వేసుకున్నాడు మాల. నాకు ఏ ఇయర్ కూడా ఇరుములకి వెళ్ళడం కుదరలేదండి. డాడీ అయితే 18 టైమ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు పెళ్ళికి ముందు డాడీ చాలాసార్లు చూసాం ఇరుములు కట్టడం. అన్నయ్యది అయితే ఎప్పుడు నాకు అసలు కుదరలేదు. ఫస్ట్ టైం కూడా కుదరలేదు. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇరుములకి. కాకపోతే మా ఊర్లో ఎప్పుడు అయ్యప్ప స్వామి గుడిలోనే ఇరుములు కడతారండి. ఈ గురుస్వామి చేత కట్టించుకుంటారు ఎక్కువ మంది. భగవాన్ స్వామి అంటారు. ఫస్ట్ నుంచి ఆయనే కడతారు ఈ ఇరుముళ్ళు. మా ఊర్లో అయితే అయ్యప్ప స్వామి గుడి ఈ కార్తీక మాసం నెలంతా కలకలలాడిపోతూ ఉంటుందండి స్వాములతోటి. ఎక్కువ మంది స్వాములు ఆ వేళ అయితే చాలా సంబరంగా ఉంటుందండి ఇరుములు కట్టే రోజు అయితే. ఎందుకంటే స్వాములు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళందరూ వస్తారు కదండి. చాలా సందడిగా ఉంటుంది. ఇరుములు అంతా కట్టేసిన తర్వాత పైన గుడికి తీసుకెళ్ళి 3 సార్లు ప్రదక్షిణ చేయించి ఇరుములు ఒక దగ్గర పెట్టుకుంటారండి. అవి బస్సు స్టార్ట్ అయిన తర్వాత తీసుకెళ్ళి బస్సులో పెట్టుకుంటారు. అందరు ఇరుములు ఒకే దగ్గర